హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వన్ ప్లస్ వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన వన్ ప్లస్ 13 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. అరౌండ్ 10 రోజుల నుంచి దీన్ని వాడుతున్నాను. యాక్చువల్గా ఎప్పుడో వీడియో రావాలి, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల ఈ వీడియో లేట్ అయింది. ఇది నేను అమెజాన్లో పర్చేజ్ చేశాను. 72,000 పడింది. 16GB 512GB. ఇది మనకి పంపించింది మాత్రం మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ అడ్మిన్ బాలు వైశ్యరాజు. అతనికి థ్యాంక్ యూ, ఎందుకంటే మనం ఫోన్ అతనే కొని మనకి పంపించాడు కాబట్టి. ఎనీవేస్, ముందైతే మనం ఈ ఫోన్ అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సోది లేకుండా సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ ఫోన్ ప్రైస్కి ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ, అలాగే కెమెరాలు ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కెమెరాస్, పెర్ఫార్మెన్స్ ది బెస్ట్గా ఉంది, యూఐ ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంది, అండ్ గేమింగ్ బాగుంది, బ్యాటరీ బాగుంది, ఫాస్ట్ ఛార్జింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అండ్ నన్ను అడిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్ అవైలబుల్ టుడే ఇన్ 60,000 to 70,000 రూపీస్ బడ్జెట్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న రెండు ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి ఈ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ రీసెంట్గా ఉన్న కొన్ని నెగిటివ్ ఇష్యూస్ వల్ల, గ్రీన్ లైన్ ఇష్యూస్ వల్ల, దీనివల్ల కొంచెం బ్రాండ్ వాల్యూ అనేది ఈ వన్ ప్లస్ మొబైల్స్కి పోయింది. సో దీన్ని ఇప్పుడు 70,000 రూపాయల బడ్జెట్లో ట్రస్ట్ చేస్తారా లేదనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ వీళ్ళు గ్రీన్ లైన్ ఇష్యూస్ గురించి డిస్ప్లేకి లైఫ్ లాంగ్ వారంటీ ఆఫర్ చేస్తున్నారు. అదొక మంచి కూల్ చేసే విషయమే. బట్ ఇక్కడ మీరు దీన్ని ట్రస్ట్ చేస్తున్నారా లేదా అనేది పెద్ద పాయింట్ అనమాట. అండ్ రెండోది, ఫర్ ద ఫస్ట్ టైం వన్ ప్లస్ యూఐలో నాకు బాగా ఇరిటేటింగ్గా అనిపించింది. రీసెంట్గా మనకి బడ్జెట్ మొబైల్స్లో లాగానే దీంట్లో కూడా వీళ్ళు బ్లోట్వేర్తో పాటు వీళ్ళ ఓన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి బ్రౌజర్ కావచ్చు, ఫోన్ మేనేజర్ కావచ్చు, అలాగే మీకు యాప్ మార్కెట్ అనేది వరస్ట్. ఈ 3 యాప్స్ని దీంట్లో ఇన్స్టాల్ చేయడం అనేది ఫ్లాగ్షిప్ మొబైల్స్లో లైక్ మీకు నార్డ్ CE3, నార్డ్ C3 లైట్ ఇలాంటి బడ్జెట్ ఫోన్స్లో 15,000-20,000 రూపాయల బడ్జెట్లో ఉన్న ఫోన్స్లో లాగానే దీంట్లో కూడా ఈ యాడ్స్, నోటిఫికేషన్స్ ఇవి తీసుకొచ్చారు. ఇది కొంచెం ఇరిటేటింగ్గా అనిపించింది. ఈ 2 విషయాలే కానీ మిగతా అంతా కూడా ఈ ఫోను పర్ఫెక్ట్గా ఉంది. అండ్ కెమెరాలు కూడా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో ఇప్పుడు ఇది నాకు ఓపెన్ ఫ్యాక్ట్ అనమాట, డైరెక్ట్ చెప్పాలనుకున్న విషయాలు. ఇది బేసిక్గా ఫైనల్ రివ్యూ ఇది. అండ్ కమింగ్ టు ద ఫోన్ డీటెయిల్స్. ఫోన్ బాక్స్ మనకి రెడ్ కలర్లో క్లాసిక్ అదే థీమ్తో ఉంటుంది. బ్లాక్ కలర్లో మనకి వన్ ప్లస్ 13 అని రాస్తుంది. హ్యాసిల్బ్లాడ్ కొలాబరేషన్. అలాగే మీకు బ్యాక్ సైడ్ మోడల్, అలాగే మనకి కలర్ మన దగ్గర ఉంది మిడ్ నైట్ ఓషన్ అనే కలరు. ఇది కొంచెం బెటర్ వెరైటీగా ఉంది అన్నట్టు ఇదే సజెస్ట్ చేస్తాను, బాగుంది ఇది. అలాగే మన దగ్గర ఉంది 16GB 512GB. అండ్ వన్ ప్లస్ మొబైల్స్ నాకుండే ఇంకొక చిన్న కంప్లైంట్ ఏంటంటే, వీళ్ళ సార్ వాల్యూస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. రెగ్యులర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే వీళ్ళ సార్ వాల్యూస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. 1.1 దాటిపోతూ ఉంటాయి. జనరల్గా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో 1 ఉంటుంది, 1.01 అలా ఉంటుంది. బట్ వీళ్ళు 1.1, 1.2 కూడా వెళ్తూ ఉంటారు. ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. బట్ హైయెస్ట్ వీళ్ళు ఇచ్చేది మాత్రం వీళ్ళే. ఇది ఒక చిన్న కంప్లైంట్. వన్ ప్లస్ పర్టికులర్గా ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది సార్ వాల్యూస్ గురించి కూడా డీటెయిల్స్ అన్నమాట. కమింగ్ టు ద బాక్స్ డీటెయిల్స్. బాక్స్లో మనకి ఫోన్తో పాటు ఛార్జర్, 100 వాట్స్ ఛార్జర్ వస్తుంది. అలాగే యూజర్ మాన్యువల్, TP కేస్ క్వాలిటీ బాగుంటుంది. మనకి బ్లూ కలర్ అదే కలర్తో ఇచ్చారు. చూడడానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. సిమ్ ఎజెక్ట్ టూల్ ఇలాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఇది మీకు క్వాడ్ కర్వ్ డిజైన్తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ మెటల్ ఫ్రేమే. అండ్ దీంట్లో మీకు 3 కలర్లు ఉంటాయి. మన దగ్గర ఉంది మిడ్ నైట్ ఓషన్ అనేది కలరు. ఈ కలర్లో ఉన్న 2 డిఫరెన్సెస్ ఏంటంటే, ఇది మీకు బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. మిగతా 2 కలర్లు ఏమో గ్లాస్తో వస్తాయి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ ఇదేమో మీకు 8.9 mm థిక్నెస్తో వస్తాయి. మిగతా 2 ఏమో 8.5 mm థిక్నెస్తో వస్తుంది. అంటే ఒక 0.4 mm థిక్నెస్ ఇది ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ వెయిట్ విషయంలో మాత్రం రివర్స్. ఇదేమో 210 grams ఉంటాయి. మిగతా 2 ఏమో 215 grams వరకు ఉంటాయి. అంటే ఒక 5 grams వరకు ఎక్కువ ఉంటాయి, గ్లాస్ వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల. ఇది ఒక చిన్న డిఫరెన్స్ని నోటీస్ చేయండి. బట్ నన్ను అడిగితే ఈ 3 కలర్స్లో ఈ మిడ్ నైట్ ఓషన్ కలర్ చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా కొత్తగా ఉంది. అండ్ కమింగ్ టు ద ఫ్రేమ్, చుట్టూ ఉన్నది మెటల్ ఫ్రేమ్. అండ్ మనకి మెటల్ బటన్స్, మెటల్ పోర్ట్స్తో వస్తుంటుంది. చూడటానికి మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్, రింగ్, అలాగే హ్యాసిల్బ్లాడ్ లోగో, ఇలాగే మనకి వన్ ప్లస్ లోగోతో ఉంటుంది. అండ్ మనకి టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్తో పాటు సెకండరీ స్పీకర్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది. అలాగే మీకు మైక్, అడిషనల్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్ అండ్ మెయిన్ స్పీకర్ ఇక్కడ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో ఇది వస్తుందన్నమాట. డిజైన్లో మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. IP68, 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ప్రీమియంగా ఉంటుంది. అండ్ మీకు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మనకి ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉంటుంది. ఫింగర్కి మనకి ఎలాంటి స్ట్రెస్ లేకుండా కరెక్ట్గా మన ఫింగర్ ల్యాండ్ అయ్యే దగ్గరే ఉంటుంది. ఇది కూడా చాలా ప్రీమియంగా వీళ్ళు డిజైన్ చేశారని చెప్పవచ్చు. డిజైన్లో మాత్రం ఎలాంటి ఫ్లాస్ లేవు, సూపర్ ప్రీమియంగా ఉంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఇది మీకు క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది.
మీకు ఇది ఎల్టీపీఓ 4.1తో వస్తుంది, 6.8 ఇంచెస్ వరకు ఉంటుంది, హెచ్డిఆర్ 10+ ఉంటుంది, అలాగే మీకు 120Hz రీఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తుంది, అలాగే హెచ్డిఆర్ వివిడ్ ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లే టెక్నాలజీ మాత్రం అంటే ప్రొటెక్షన్ టెక్నాలజీ సిరామిక్ గార్డ్ అనే టెక్నాలజీని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఇది గొరిల్లా గ్లాస్ కాదు, బట్ టెక్నికల్లీ సిరామిక్ గార్డ్ టెక్నాలజీ అనేది గొరిల్లా గ్లాస్ కంటే కూడా చాలా బెటర్గా ఉంటుందని గూగుల్ చెప్తుంది. సో ఎనీవేస్ గొరిల్లా గ్లాస్ అని మనం రెగ్యులర్గా విన్న పేరు, ఇదేమో ఇంకొంచెం బెటర్ టెక్నాలజీని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏ టెక్నాలజీ అయినా గొరిల్లా గ్లాస్ అయినా సిరామిక్ గార్డ్ అయినా కింద పడితే దాని ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పగిలే అవకాశం తప్పకుండా ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక మంచి క్వాలిటీ గ్లాస్ వేయించుకోవడం మంచిదన్నమాట. సో ఇది నా సజెషన్. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఇది హెచ్బిఎం మీకు 1600 నిట్స్ ఆఫర్ చేస్తుంది, పీక్ లెవెల్లో మీకు 4500 నిట్స్ ఆఫర్ చేస్తుంది. డేలైట్ కండిషన్లో కూడా చాలా క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది, విజిబుల్గా ఉంటుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇది, ఎట్ ద సేమ్ టైం క్వాడ్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో ఉంటుంది కాబట్టి పిక్సెల్స్ కానీ పిక్సెల్స్ క్వాలిటీ కానీ స్క్రీన్ క్వాలిటీ కానీ కలర్స్ క్వాలిటీ కానీ కలర్ రీప్రొడక్షన్ కానీ ఎవ్రీథింగ్ యాంగిల్స్ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సూపర్ క్వాలిటీ డిస్ప్లే దీంట్లో వీళ్ళు వాడారు. ఇది మాత్రం సూపర్. డిస్ప్లే డిపార్ట్మెంట్లో నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. పంచ్ హోల్ కూడా కొంచెం పెద్దగా ఉంది, షామీ ఫోన్స్తో కంపేర్ చేస్తే వీళ్ళ దాంట్లో కొంచెం పెద్దగా అనిపిస్తూ ఉంటుంది, బట్ స్టిల్ ఇది యాక్సెప్టబుల్ అనమాట. చాలా బాగుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా నేను నోటీస్ చేయలేదు. అండ్ హెచ్డిఆర్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటిలో మీకు నెట్ఫ్లిక్స్ లాంటిలో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మీకు వాడింది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ యూజ్ చేశారు. 3nm TSMC 4.32 GHz స్పీడ్ ఉంటుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 టెక్నాలజీ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీనికి గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా స్పెషల్ ఫీచర్స్ లాగా ఉంటాయి. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. మోర్ దాన్ 40 minutes ఆడాను. ఇక్కడ మీకు గేమ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తాను, అండ్ సెట్టింగ్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. ప్రీమియం క్వాలిటీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ హీట్ కూడా చాలా కంట్రోల్లో ఉంది. అండ్ ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం నాకెందుకు కొంచెం సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. అంటే పర్టికులర్గా నేను టెస్ట్ చేసినప్పుడు ఇలా వచ్చింది, అందరు టెస్ట్ చేసినప్పుడు ఇలాగే రిజల్ట్స్ వస్తాయని గ్యారంటీ లేదు. ఇది మీకు స్నాప్డ్రాగన్ 8 Elite 3 million స్కోర్ ఈజీగా టచ్ చేస్తుందని క్లెయిమ్ చేశారు. మనం అప్రాక్సిమేట్గా 2.7 2.6 ఇలా వస్తుంది అని అనుకుంటాం. మనం ఇంతకుముందు టెస్ట్ చేసిన వాటిల్లో కూడా బాగానే వచ్చిన స్కోరు. బట్ పర్టికులర్గా OnePlus 13 మాత్రం నా దగ్గర నేను 2-3 సార్లు టెస్ట్ చేసినప్పుడు కూడా 1.9 million స్కోర్ మాత్రమే చేస్తుంది. దానికి రీజన్ ఏంటనేది నాకు కూడా తెలియదు. సో ఇంటర్నల్ కండిషన్స్ రకరకాల కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఇదైతే నాకు అనుకున్నంత స్కోర్ అయితే ఖచ్చితంగా రాలేదు. గిగ్ బెంచ్ సాటిస్ఫైడ్ అండ్ CPU థ్రాట్లింగ్ కూడా అనుకున్నంత సాటిస్ఫాక్టరీ కూడా లేదు. సో ఇది నేను ఇక్కడ మీకు డీటెయిల్స్ ఫుల్గా వేస్తాను, అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. బట్ రెగ్యులర్ టాస్క్లో ఇదేంది ఎక్స్ట్రీమ్ లెవెల్ కండిషన్లో టెస్ట్ చేస్తాం కాబట్టి అప్పుడు ఆ రిజల్ట్స్. బట్ రెగ్యులర్ టాస్క్ల విషయంలో మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. గేమింగ్ కూడా సూపర్గా ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ లేవు అండ్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇదైతే నేను సాటిస్ఫాక్టరీ అని చెప్పవచ్చు. బట్ రిజల్ట్స్ వేరేలాగా వచ్చినాయి, అది మాత్రం నోటీస్లో పెట్టుకోవాల్సిన పాయింట్. సో ఇది పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో. కమింగ్ టు ద OS డిపార్ట్మెంట్, ఇది మీకు ఆక్సిజన్ వేస్ 15తో వస్తుంది, ఒక కలర్ వేస్ 50. ఇది చాలామంది ఇప్పటికీ నేను 3-4 ఏళ్ల నుంచి నొక్కి ఒక్కాడిస్తూనే ఉన్నాను. ఇది కలర్ వేస్ ఆక్సిజన్ వేస్ కాదు. మీరు అనుకుంటున్న ఆక్సిజన్ వేస్ చచ్చిపోయి 4 ఏళ్ళు అవుతుంది, అది కాదు ఇది అని చెప్తూనే ఉన్నాను, మీరు ఎవరు నమ్మరు. సో ఎనీవేస్ ఇది కలర్ వేస్ ఆక్సిజన్ వేస్ అనమాట 15. అండ్ దీంట్లో మీకు కలర్ వేస్ ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా ఉంటుంది. కలర్ వేస్ మాత్రం సూపర్ స్మూత్గా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ అవైలబుల్ కస్టమ్ స్కిన్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అనమాట. ది బెస్ట్, చాలా బాగుంటుంది. ఫీచర్లు కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. బట్ ఇక్కడ చిన్న కన్సర్న్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లోనే, కలర్ వేస్ ఫీల్ని ఆ ఎక్స్పీరియన్స్ని కొంచెం డిగ్రేడ్ చేసే లెవెల్లో వీళ్ళు 2-3 యాప్స్ వేసారు. ఆ నోటిఫికేషన్స్ ఆ ఇష్యూస్ అయితే కొద్దిగా నాకు అది కూడా కొంచెం చిటుకు అనిపించింది, కానీ రిమైనింగ్ అంతా కూడా ఎక్సలెంట్. పెర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా ఉంది. ఆ 3 యాప్స్ మీరు డిజబుల్ చేసుకోవాలి. ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఫోన్ ఓపెన్ చేసినప్పుడే బ్రౌజర్ని, యాప్ మార్కెట్ని, అలాగే మీకు ఇంకోటి థీమ్ మేనేజర్ ఏదో ఉంటుంది, ఫోన్ మేనేజర్ ఏదో, ఇవి మీరు డిజబుల్ చేసుకోండి, సెట్ అయిపోద్ది. ఇలాంటి నోటిఫికేషన్స్ ఇక రావన్నమాట. బట్ బ్యాక్గ్రౌండ్లో అవి కొన్ని రన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది మాత్రం ఒక చిన్న నోటీస్. అండ్ రిమైనింగ్ అంతా కూడా ఆక్సిజన్ వైస్ సూపర్గా ఉంది, కలర్ వైస్ సూపర్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. బట్ ఇది గూగుల్ డైలర్తో వస్తుంది, దానికి కూడా మీకు ఆల్రెడీ సొల్యూషన్ వచ్చేసింది కాబట్టి దాని గురించి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కమింగ్ టు ద మెయిన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, పర్టికులర్గా 60-70 వేల రూపాయలు ఒక ఫోన్కి పెడుతున్నారంటే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేది మనం కెమెరా డిపార్ట్మెంట్. ఈ ఫోన్లో మీకు 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ బ్యాక్ సైడ్ ఉంటాయి. రెండింటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ ఉంటుంది. 8K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ వరకు ఉంటుంది.
అండ్ రెండోది 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. అండ్ మూడోది 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, దీనికి స్టెబిలేషన్ ఏమి ఉండదు, రెగ్యులర్గానే ఉంటుంది. అండ్ మెయిన్గా 50 మెగాపిక్సెల్ కెమెరాతో తీస్తున్న షార్ట్స్ మాత్రం సూపర్గా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మీకు పెరిస్కోపిక్ టెలిఫోటో 3x ఆప్టికల్ జూమ్ చేస్తూ మీరు షార్ట్స్ తీయొచ్చు, దాని షార్ట్స్ కూడా సూపర్గా వస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఆక్సిజన్ వాయిస్ మీకు OnePlus అంటే కెమెరాలు కొంచెం చాలా బాగా వస్తాయి, దానికి తగ్గట్టుగానే ఇస్తున్నారు. అండ్ ఇది ఓకే, మీరు వేరే వాటితో కంపేర్ చేయొద్దు, మళ్ళీ దీంతో వచ్చిన ప్రైజింగ్కి ఇది చాలా బాగానే ఆఫర్ చేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. షార్ట్స్ మీకు చాలా రెగ్యులర్ షార్ట్స్ అన్ని ఇక్కడ వేస్తాం చూడండి, పోర్ట్రేట్ షార్ట్స్ ఇంకా రకరకాలుగా వస్తూ ఉంటాయి ఆర్డర్లో, అవి కూడా మీరు చూస్తుంటే. ఒకవేళ మీకు ఫుల్ లెంత్ ఒరిజినల్ ఫైల్స్ కావాలని నేను డ్రైవ్లో పెడతాను, డ్రైవ్ లింక్ నేను మీకు ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. వాటిని కూడా మీరు, నేను ఒక 300-400 ఫొటోస్ దాకా ఉన్నాయి, అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కెమెరా మాత్రం సాటిస్ఫైడ్. ఈ పట్ల బడ్జెట్ టఫ్ కాంపిటేటర్, ఇక్కడున్న 3-4 కాంపిటేటర్లు ఉన్నాయి, మూడింటికి ఇది కాంపిటేటరే. అండ్ వాటితో కంపేర్ చేస్తే వాటిలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, దీంట్లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అలా మనం 3-4 ఫోన్లు కంపేర్ చేసి ఒక వీడియో అయితే చేయడానికి ప్లాన్ చేస్తాను. నా దగ్గర 2-3 ఫోన్స్ ఉన్నాయి, వాటితో కూడా కంపారిజన్ చేస్తాను. సో ఇది కెమెరా మాత్రం ఈ పట్ల బడ్జెట్లో ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు. ఇది మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ అనమాట. వన్ ప్లస్ 13R మొబైల్ కూడా సిలికాన్ కార్బన్ బ్యాటరీ అనుకుంటున్నారు, బట్ 13R కాదు, ఓన్లీ 13కి మాత్రమే సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇచ్చారు వీళ్ళు. రిమైనింగ్ది రెండోది 13R ఏమో మీకు లిథియం అయాన్ బ్యాటరీ, ఓల్డ్ టెక్నాలజీ, ఇదేమో లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. అండ్ దీంతో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే పెద్ద బ్యాటరీ ఉంటుంది, బట్ వెయిట్ తక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా సూపర్గా ఇస్తుంది. బ్యాటరీ లైఫ్ మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్, ఎక్సలెంట్గా ఉంది బ్యాటరీ లైఫ్. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ 100 వాట్స్ ఇస్తున్నారు, వైర్లెస్ ఛార్జింగ్ మీకు 50 వాట్స్ ఇస్తున్నారు, రివర్స్ ఛార్జింగ్ మీకు 10 వాట్స్ ఇస్తున్నారు. ఎవ్రీథింగ్ సాటిస్ఫైడ్. 6000 mAh బ్యాటరీ, ఇది చిన్న బ్యాటరీ ఏం కాదు. మీకు ఈజీగా ఎంత హార్డ్ కోర్ యూజర్స్ అయినా కానీ మీకు 1 డే 1.5 డే ఈజీగా మీకు ఇది బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అది మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, USB 3.2 OTG టెక్నాలజీ ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం, ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉండాల్సిన ఫీచర్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే మీకు IR బ్లాస్ట్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని ఫీచర్స్ IP68, IP69 ఇవన్నీ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈ ప్రైస్కి మీకు మంచి బ్రాండ్ వాల్యూతో ఉన్న ఫోన్ కావాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఒక మంచి ఆప్షన్. నేను చెప్పిన 2 పాయింట్లు మీకు చెప్పాను. ఒకటి OnePlus బ్రాండ్ వాల్యూ గురించి రీసెంట్గా ఉన్న ఇష్యూస్, రెండోది ఆ యాప్ మార్కెట్ ఇవన్నీ మీరు డిజేబుల్ చేసుకుంటే సెట్ అవుద్ది. ఇది నా హానెస్ట్ ఒపీనియన్ అనమాట. సో ఇది OnePlus 13కి సంబంధించిన నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు రాయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ అఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.